ప్రైజ్ లార్డ్. దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభు పేరట మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. ఈ ఉదయకాలము దేవుని వాక్యాన్ని విందాం. సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 14వ వచనము. మీ దేవుడైన యెహోవాను అనుసరించిన ఎడల మీకు క్షేమము కలుగును. ప్రేమిన వల్లరా అనుసరించడం. దేవాది దేవుణ్ణి నమ్మిన ప్రతి ఒక్కరూ కూడా, ఆయనలో రక్షణ పొందిన ప్రతి ఒక్కరూ కూడా ఆ ప్రభువుని అనుసరించే వారిగా ఉండాలి. ఆ దేవాది దేవుణ్ణి అనుసరించే వారిగా ఉండాలి. మరి ప్రభువుని అనుసరించడం అంటే ప్రభువు మాట వినటం అండి. అంతేకాదు ప్రభువుని వెంబడించటం, ప్రభువుకి లోబడటం అండి. ఇలా ఎప్పుడైతే చేస్తామో, మరి ఎప్పుడైతే ప్రభువుని వెంబడిస్తామో, ఎప్పుడైతే ప్రభువు మాటకు లోబడతామో, ప్రభు మాట ప్రకారంగా జీవిస్తామో, మరి క్షేమం అనేది కలుగుతుంది. చూడండి, ఆనాడు నోవాహు పిలిచినప్పుడు నోవాహు దేవుని మాట విన్నాడండి. ఆ ప్రకారం వెళ్ళాడు ప్రేమైన వల్లరా. అలాగే జాలరుని, చేపలు పట్టుకునే వారిని పిలిచి నన్ను వెంబడించండి అన్నప్పుడు పేతురు, యోహాను, అంద్రేయ, అలాగే 12 మంది శిష్యులు అందరూ కూడా ప్రియమైన వల్లరా ప్రభువుని వెంబడించిన వారిగా ఉన్నారు. అలాగే ప్రభువుని నమ్మిన వారు ప్రభు మాట వినాలి, ప్రభువుని వెంబడించాలి. మోషేని దేవుడు పిలిచి ఐగుప్తు వెళ్ళు, ఇశ్రాయేలు ప్రజలను విడిపించు, కనాను వరకు నడిపించు అన్నప్పుడు మోషే దేవుని మాటకి విధేయుడిగా ఉండి ముందుకు కొనసాగాడు. అది విధేయత. కాబట్టి విధేయులుగా మనం జీవించినప్పుడు, అనుసరించడం, దేవుని మాట వినడం, దేవునికి లోబడటం, ప్రభువు యొక్క వాక్యాన్ని వెంబడించడం, ప్రభు చిత్త ప్రకారం చేయటం ప్రియమైన వల్ల ఇవన్నీ మన జీవితంలో క్షేమాన్ని, సమాధానాన్ని, సంతోషాన్ని, నెమ్మదిని అనుగ్రహిస్తాయి. కావున క్షేమం కోసం చాలామంది ఇబ్బందులు పడుతున్నారండి. మరి ఆ క్షేమము దేవుడు అనుగ్రహించేవాడు. ఆ క్షేమాన్ని మనం పొందుకోవాలంటే ప్రభువును అనుసరించగా తప్పదు. ఆయన మాటను అనుసరించాలి. ఆయన మనం చూపిన మార్గంలో నడవాలండి. అప్పుడే దేవుడిచ్చే క్షేమాన్ని మనం పొందుకోగలుగుతాం. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించును గాక. ఆమేన్.